గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులు ఈ మీడియా మీట్‌కొచ్చినందుకు ధన్యవాదములు. నేను డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. నేను లాస్ట్ 5 ఇయర్స్‌గా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనము మన పేషెంట్ గురించి మాట్లాడదాము. ప్రియాంక అని 32 ఇయర్స్ అమ్మాయి. ఆహ్, మన యశోద హాస్పిటల్‌కి తను వచ్చినప్పుడు పొటాషియం చాలా లోగా ఉండింది. అంటే ఇక్కడికి హాస్పిటల్‌కి రాకముందే మన ఖమ్మంలో అండ్ కొత్తగూడెంలో ఒక 3 డేస్ అడ్మిట్ అయ్యి, అక్కడి నుంచి సీరియస్ కండిషన్‌లో మా దగ్గరికొచ్చిందన్నట్టు. వచ్చినప్పుడు తను స్పృహలో లేకుండా కోమాలో ఉండి వెంటిలేటర్ పైన కూడా ఉన్నిందన్నట్టు. తనకి ఇక్కడ పొటాషియం లో ఉందని ఒక 2, 3 డేస్ నుంచి ట్రీట్మెంట్ జరుగుతా ఉన్నింది. మా దగ్గరికొచ్చేసరికి కూడా మేము చెక్ చేస్తే పొటాషియం లో ఉంది. పేషెంట్ కంప్లీట్ అన్‌కాన్షియస్‌లో ఉండి, స్పృహలో లేకుండా షాక్‌లో ఉన్నిందండి. అంటే బీపీ కూడా పూర్తిగా మెయింటైన్ అవ్వకపోవడం ఇట్లాంటివి జరిగింది. యూజువల్‌గా చాలా సార్లు పొటాషియం లో ఉంటే పేషెంట్స్ కాన్షియస్‌గానే ఉంటారు. కాకపోతే తనకేంటి అంటే నార్మల్‌గా పొటాషియంలో ఉన్న కాన్షియస్‌నెస్ లేకుండా స్పృహ ఎందుకు తగ్గింది? బీపీ ఎందుకు తగ్గింది? ఇట్లాంటి గురించి మేము కొంచెం డీప్‌గా ఎవాల్యుయేట్ చేసామన్నట్టు. నార్మల్‌గా ఈ హైపోకెలెమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అంటారు. అంటే పొటాషియం లో ఉండడం వల్ల నరాలన్నీ చచ్చుబడిపోవడం. కానీ తనకి ఆహ్, పొటాషియం లో ఉండి కూడా మిగతా సింప్టమ్స్ కూడా కనిపించాయన్నట్టు మనకి. సో, ఇట్లాంటిది కనిపించినప్పుడు మేమేం చేసామంటే, ఇక్కడ డీప్‌గా ఎవాల్యుయేట్ చేసాం. చేసినప్పుడు మనకేం తెలిసింది అంటే, తనకి కిడ్నీలో రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సో, దాంట్లో ఏంటంటే మనకెప్పుడైనా కూడా మన శరీరంలో సోడియం కానీ, పొటాషియం కానీ ఇట్లాంటివన్నీ కిడ్నీ నుంచే మనకి బ్యాలెన్స్ అనేది జరుగుతుందన్నట్టు. సో, తనకి కిడ్నీలో పొటాషియం లాస్ అవుతుంది. కిడ్నీలో పొటాషియం లాస్ ఎందుకు అవుతుందని ఇంకా ఫర్దర్‌గా డీప్‌గా ఎవాల్యుయేట్ చేసాం. చేస్తే తనకి జాగ్రెన్ సిండ్రోమ్ అనే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఒకటుంది. సో, ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏంటి అంటే, మన శరీరంలో ఉన్న కణాలే మన కణాల పైన దాడి చేస్తాయి. సో, ఇట్లాంటి వాళ్ళకి మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందన్నట్టు. అంటే కొంతమందికి కీళ్ళవాతం రావచ్చు. కొంతమందికి ఐస్‌లో కానీ, లేకపోతే మౌత్‌లో అంతా డ్రైనెస్ ఉండడం ఇట్లాంటివి ఉంటుంది. తనకి ఈ జాగ్రెన్ సిండ్రోమ్ వల్ల కిడ్నీలో పొటాషియం లాస్ అనేది ఎక్కువ జరుగుతుందన్నట్టు. సో, తనకి అగ్రెసివ్‌గా ఫస్ట్ పేషెంట్‌కి షాక్ కరెక్ట్ చేసి వెంటిలేటర్ నుంచి బయటకి తీసుకొచ్చాం. తర్వాత పొటాషియం కరెక్షన్ కంటిన్యూయస్‌గా 3 డేస్ కరెక్షన్ చేశాం. దాని తర్వాత ఈ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్‌కి అండ్ అట్లాగే ఈ జాగ్రెన్ సిండ్రోమ్‌కి ఇమ్యూనిటీ చేంజ్ చేసే మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఇవి స్టార్ట్ చేశాక పేషెంట్ క్రమంగా ఇంప్రూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అడ్మిట్ అయిన తర్వాత 4-5 డేస్‌లో కంప్లీట్ నార్మలైజ్ అయిపోయింది. 5 డేస్ తర్వాత తనని డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ తర్వాత కూడా రెగ్యులర్‌గా మన దగ్గరికి ఫాలోఅప్‌కొస్తుంది. ఫాలోఅప్‌కొస్తున్నప్పుడు మనం ఎవ్రీ మంత్ పొటాషియం చూసుకుంటున్నాం. అవి బానే ఉంటోంది. కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసినా బానే ఉంటుంది. సో, తనకిప్పుడు కంటిన్యూయస్‌గా లాంగ్ టర్మ్ ఇమ్యునోమాడ్యులేషన్ అనే ఆహ్, ఇమ్యూనిటీ చేంజింగ్ థెరపీని స్టార్ట్ చేశామన్నట్టు. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి 7, 8 మంత్స్ అయింది. పేషెంట్ ఇప్పటివరకి స్టేబుల్‌గానే ఉంది. మళ్ళీ అంటే అట్లాంటి అటాక్స్ అనేవి తనకి రావట్లేదు. సో, ఈ మీటింగ్‌ల వల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, నార్మల్‌గా ఈ హైపోకెలెమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అనేది చాలా మందిలో చూస్తూనే ఉంటాం. అంటే ఆల్మోస్ట్ ఒక 1000లో ఒకరిద్దరు మందికి చాలా కామన్ కండిషన్ ఉంటుంది. సో, అట్లాంటి వాళ్ళేంటంటే ఓన్లీ పొటాషియం థెరపీ తీసుకొని నార్మలైజ్ అయితుంటారు. కాకపోతే ఈవెన్ పొటాషియం ఇచ్చినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే, మనం ఏదైనా మేజర్ కాజ్ కోసం చూడాల్సొస్తుందన్నట్టు. సో, ఈ పేషెంట్‌లో చూస్తే ఈ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అండ్ అట్లాగే జాగ్రెన్ సిండ్రోమ్ ఈ 2 కండిషన్స్ అనేవి తనకి మనం డయాగ్నోస్ చేయడం జరిగింది. సో, ట్రీట్మెంట్ ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి తను చాలా స్టేబుల్‌గా ఉంది. ఇప్పుడు మనం పేషెంట్ మాటల్లో తన ఎక్స్‌పీరియన్స్ గురించి విందాం. థాంక్ యూ.